అందరికీ నమస్తే. రాష్ట్రంలో లంచకొండులు ఎక్కువైపోయినరా లేకపోతే ఏసీబీ ఎఫర్ట్ పెడుతుందా అర్థమైతే లేదు. కానీ ఈ మధ్య కేసులు చాలా తీవ్రంగా బుక్ అవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటా రెడ్ హ్యాండెడ్గా దొరుకుతున్నారు. కొన్ని ట్రాప్ చేస్తున్నది ఏసీబీ, కొన్ని ఏమో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నారు, కొన్ని ఆకస్మిక తనిఖీల్లో పట్టుబడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తర్వాత కొంతమంది ప్రైవేట్ వాళ్ళని ఏజెంట్లుగా పెట్టుకొని వాళ్ళ చేతికి మట్టి అంటకుండా చేసే పనులు నడుస్తున్నాయి. ఎన్ని ఏసీబీ కేసులు చేసినా, ఏసీబీ ఎన్ని రైడ్ చేసినా దొరికిన వాళ్ళే దొంగలు, దొరకని వాళ్ళు దొరలు. అయితే చాలా తక్కువ మంది మాత్రమే దొరుకుతారు. అయినా సరే కేసులు విస్తృతంగా బుక్ అవుతున్నాయి. ఈ మధ్య రెవెన్యూ డిపార్ట్మెంట్లు మొన్న ఎంఆర్ఓ బుక్ అయ్యాడు. అంతకుముందు సూర్యాపేట సిఐ, ఎస్ఐ, తర్వాత రకరకాల స్టేషన్ల ఎస్ఐలు, అంటే ఒక క్యాడర్ కింది స్థాయిలో కాదు. ఒకప్పుడు ఏసీబీ కేసులు అంటే కింది స్థాయిలో దొరికేతుళ్ళు. ఓ లైన్మెన్ ఒక 5,000 తీసుకొని దొరికేతుండే, ఒక ఎవరో కింది స్థాయిలో ఒక క్లర్కు 2,000 తీసుకొని దొరుకుతుండే. అదే ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయ్యేది. ఇప్పుడైతే లక్షలు తీసుకొని దొరుకుతున్నారు. అసలు అవి కూడా బ్రేకింగ్ న్యూస్ నాకు అనిపిస్తలేవు. అంటే అంత కామన్ అయిపోయింది లంచం. ఈ వార్త మీద మనం మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా దగ్గర ఒక రిపోర్ట్ ఉంది, ఏసీబీ కేసెస్ ఎన్ని బుక్ అయినాయి అనేది. ఏసీబీఏ ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చింది ఎట్లా ఉంది అనేది. మొత్తం ఇక్కడనే స్టార్ట్ చేద్దాం. ఏప్రిల్, మే, జూన్లో ఉన్నాం మనం. ఏప్రిల్లో 16 కేసెస్ బుక్ అయినాయి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క నెలలో. తర్వాత మే నెలలో ఒక్క నెలలో 33 కేసెస్ బుక్ అయినాయి. 25 మంది ఉద్యోగులు ఉన్నారు దీనిలో. ఒక 3-4 బయట వాళ్ళు ఉన్నారు. ప్రైవేట్ వాళ్ళని పెట్టుకుంటే మాకు తెలియదు అంటారు పట్టుకోగానే. కానీ వాళ్ళు వీళ్ళ మనుషులే. ఏసీబీ కరెక్ట్గా వాళ్ళ వారినే పట్టుకుంటుంది. ఇక మొత్తం అమౌంట్ ఏమో 3,63,000 అని చెప్తున్నారు. అసలు ఇది చాలా తక్కువ అమౌంట్, దొరికేది చాలా తక్కువ. మనం ఒకసారి ఒకరిని చూసినా గుర్తుందా, ఇక్కడనే హైదరాబాదు 8 లక్షలు మాట్లాడుకున్నారు. ప్లానింగ్ ఆఫీసర్ 4 లక్షల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాడు. ఇంకా 4 లక్షలు ఇవ్వలేదని చెప్పేసి ఫైల్ రిజెక్ట్ చేసిండు. ఆయన సరే నేను ఇస్తా అని చెప్పి ఏసీ బోల్ని సంప్రదించాడు. ఏసీ బోల్ కరెక్ట్గా లైట్ వేసి పట్టుకున్నారు. అట్లా జనాలు లంచాలకు బాగా అలవాటు పడ్డారు. దీన్ని అలవాటు చేసింది ఎవరు అని అంటే మళ్ళీ మనమే వస్తామనుకో. కానీ ఎందుకు ఇంతగానం లంచావతారాలు దొరుకుతున్నారు, ఎందుకు ఏసీబీకి ఇంతగానం బుక్ అవుతున్న కేసులు అనేది ఇంపార్టెంట్. 2024లో మొత్తం కలిసి 152 కేసులు బుక్ అయినాయి. 24 సంవత్సరం మొత్తం 223 మంది ఉన్నారు. దీనిలో 210 మంది పైన ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, మిగతా వాళ్ళు వాళ్ళ ఏజెంట్లు ఉన్నారు. తర్వాత 2025 మనం జస్ట్ 6th మంత్లో ఉన్నాం. 5 నెలలు అయింది. 5 నెలలనే 112 కేసులు బుక్ అయినాయి జస్ట్ 5 మంత్స్లో. దొరికింది చాలా తక్కువ, కానీ ఏసీబీ రికార్డ్స్లో ఇవే ఎక్కువ. అసలు ఎందుకు ఏసీబీ ఎక్కువ పనిచేస్తుంది అనుకోవాలన్నా, లేకపోతే లంచావతారాలు ఓపెన్గా లంచాలు అడుగుతున్నారా, మాకు ఫ్రీడమ్ దొరికిందని ఫీల్ అవుతున్నారా, లేకపోతే పైన గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు, గవర్నమెంట్ పెద్దలు ఎవరి పనులు చేసుకుంటున్నారు కాబట్టి మా పని మేము చేసుకుంటామన్న ఉద్దేశంతోన ఈ ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇయ్యంగా, వాళ్ళకి ఆల్రెడీ లక్షల జీతాలు ఉంటాయి, ఆల్రెడీ వాళ్ళ క్యాడర్ని బట్టి వాళ్ళకి జీతం ఉంటుంది. ఇక ఇది ఒక్కసారి తీసుకుంటే దొరకరు. ఎన్నోసార్లు తీసుకోగా ఎవరో ఒక గట్టి పిండం దొరుకుతాడు. దొరికి ఏసీబీని పట్టిస్తారు. చాలామంది లంచాలు ఇచ్చి పని చేయించుకుంటారు. అందరూ ఏసీబీని సంప్రదించారు. దొరికింది చాలా తక్కువ. ఒక 100 మంది ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటున్నారంటే ఏసీబీ పట్టుకునేది 2, 3, 4. కరెక్ట్గా కనుక గవర్నమెంట్ కాన్సన్ట్రేషన్ చేసి ఈ అక్రమాస్తులు అంటారు చూడండి, ఈ అక్రమాస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరెవరు సంపాదించిన చిట్టా తీస్తే చాలామంది ఉద్యోగులు దొరుకుతారు. ప్రభుత్వ ఉద్యోగులు కింది స్థాయి నుంచి పైసా దాకా దొరుకుతారు. మనోళ్ళు ఏంటంటే ఇక పోతే పోని ఊరికి ఎవరు తిరుగుతాడు, ఇంత లంచం ఇచ్చేస్తే తొందరగా పని అయిపోతుంది. 2 రకాలు ఉంటాయి. ఒక లంచం తొందరగా పని కావాలని కాదు, ఏదో ఫేక్ ఉంటుంది, ఏదో ఫ్రాడ్ ఉంటుంది. ఇన్ని పైసలు ఇచ్చేసి రెగ్యులరైజ్ చేసుకుంటే అయిపోతుంది. ఇన్ని పైసలు ఇచ్చేసి పాస్బుక్ తీసుకుంటే అయిపోతుంది. ఎవరి పేరు మీద ఉన్న భూమిని మన పేరు మీద మార్పించుకుంటే అయిపోతుంది. గవర్నమెంట్ పేరు మీద ఉన్న గవర్నమెంట్ భూమిని మనం కింద స్థాయిలో ఎవరినో ఒక ఆఫీసర్ మేనేజ్ చేసేసి ఇంత ఇచ్చేస్తే అయిపోతుంది. మనం చూసినాం కరీంనగర్లో ఏకంగా ఒక పెద్ద వెంచర్ వేసినారు. దాదాపు 100 ఎకరాలు దాకా ఉండొచ్చు బహుశా, కానీ పేపర్లో చూసినాను నేను. కరీంనగర్లో ఒక గవర్నమెంట్ జాగాను మొత్తాన్ని అటు ఎవరినో మ్యానిపులేట్ చేసేసి, ఎవరో ఒక ప్రభుత్వ ఉద్యోగికి అధికారికి డబ్బులు ఇచ్చేసి ఆ ప్రభుత్వ జాగాలో వెంచర్ వేసి పడేసినారు. ఇదేమి జేబులో పెట్టుకుని తిరిగేది కాదు కదా వెంచర్ అనేది. అందరు కళ్ళ ముందర కనిపిస్తుంది. ప్రభుత్వ భూమి ఎవడు పట్టించుకుంటాడు? ఇన్ని పైసలు ఆయనకు వస్తాయి, ఆ వెంచర్ చేసుకుంటే ఆయనకు పోతాయి పైసలు.
ఇక ఇక్కడ మన అబ్దుల్లాపూర్ మెట్ ఏకంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కాలనీ అని పేరు పెట్టిండ్రు ఒకటి. తీరా చూస్తే అదంతా అసైన్ భూమి. దానిలో 100 గజాల ప్లాట్లు చేసిండ్రు. చేసి ఒక్కొక్క ప్లాటు 3 లక్షలు చీఫ్. ఇప్పుడు 100 గజాల ప్లాట్ 3 లక్షలు ఏడ దొరుకుతున్నాయి? కరెక్ట్ జాగా అయితే దొరకదు. కానీ అది ఏమున్నది, ఆయన కొన్నదా, ఏమైనా సంపాదించిందా? మొత్తం కలిస్తే కొనాలంటే ఆయన దాదాపు 60-70 ఎకరాలు కొనాలంటే దానికి కోట్ల రూపాయలు కావాలి. ఏమున్నది, అధికారులకు ఈయనకు 10 లక్షలు, ఆయనకు 10 లక్షలు, ఈయనకు 5 లక్షలు, ఇట్లా మొత్తం మంచితే కూడా 20-30 లక్షలు కావు, 50 లక్షలు మించదు. కానీ అక్కడ కోట్ల రూపాయల విలువ భూమి, దానిలో వెంచర్ వేసి 100 గజాలు 3 లక్షలు, 100 గజాలు 3 లక్షలు. చాలామంది ఎగబడి కొన్నారు, వాళ్ళంతా నష్టపోతారు. ఇది కూడా తెలుసు, నష్టపోతారని కూడా తెలుసు. కానీ తక్కువకు వస్తుంది కదా. నా పేరేమో మల్రెడ్డి రంగారెడ్డి అని ఉంది, ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే. ఇంకేమున్నది, వాళ్ళ అనుచరులే చేసిర్రు ఇది. కాబట్టి మనకి ఏం డోకలేదని ధైర్యం చేసి కొనుగోలు కొంటారు. ఉంటే ఉండని, పోతే పోని 3 లక్షల రూపాయలని. అట్లా మొత్తం ఎక్కడిదక్కడ బాగా లంచాలు పెరిగిపోయినాయి. అసలు లంచం లేనిది పని అయితే లేదు. ఏ డిపార్ట్మెంట్ అయినా సరే. కొన్ని డిపార్ట్మెంట్లు ఎప్పుడు టాప్లో ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్ టాప్లో ఉంటుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ టాప్లో ఉంటాయి. ఈ 2 డిపార్ట్మెంట్లు ఎప్పుడు ఆల్వేస్ టాప్లో ఉంటాయి. ఎక్కువ ఆ 2 డిపార్ట్మెంట్ నడుస్తూ ఉంటుంది. కానీ అన్ని డిపార్ట్మెంట్లో లంచం అవతారాలు ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్లో లంచం ఇస్తే తప్ప పని అయితే లేదు. కానీ ఈ లంచం అనే ఈ దరిద్రాన్ని తీసేయకపోతే ఇప్పుడు వాళ్ళేం ఉత్తగా పనిచేస్తలేరు కదా. మన డబ్బులే, మనం ట్యాక్స్ కడుతున్న డబ్బులే జీతాల రూపంలో తీసుకుంటున్నారు. వాళ్ళకి అలవెన్స్ రూపంలో పోతున్నాయి. వాళ్ళకన్నా పోతే అలవెన్స్లు ఇస్తున్నారు. వాళ్ళు తినే కన్నా పోతే తిండి కూడా గవర్నమెంట్ డబ్బులు, అంటే మన డబ్బులే పెడతారు ఖర్చు. అయినా సరే మళ్ళీ పని చేయాలంటే ఒకటే పనికి అనమాట, జీతం తీసుకునే అదే పనికి. తర్వాత ఇప్పుడు ఇది మళ్ళా ఆ పని చేయడానికి మళ్ళీ లంచం. ఇట్లా లంచం బాగా పెరిగిపోయింది తెలంగాణలో. అఫీషియల్ కరప్షన్, పొలిటికల్ కరప్షన్ ఎప్పుడూ ఉంటుంది. పొలిటికల్ కరప్షన్ ఆల్వేస్ ఉంటుంది. మన రాష్ట్రంలో కాదు, దేశమంతా ఉంటుంది. ఇండియా ఇంత వెనుకబడి ఉన్న కారణం ఏంటంటే ఈ లంచావతారలే. లంచాలు ఎక్కువ, అసలు కొసలు ఎక్కువ, అసలు తక్కువ. గవర్నమెంట్కి వచ్చే ఫీజు ఎంత ఉంటుంది? గవర్నమెంట్కి వచ్చే ఫీజులు వీళ్ళు చేసే పనుల్లో కొద్దిగా ఉంటుంది. కానీ ఆ లంచాలుగా ఈ ప్రైవేట్ వ్యక్తులు, ఈ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు, ఎంప్లాయీస్, అసలు చాలామంది ప్రభుత్వ ఉద్యోగులకు, అందరూ అట్లా ఉండకపోవచ్చు కానీ చాలామంది ప్రభుత్వ ఉద్యోగులకు అసలు జీతం అనేది నథింగ్. వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చే జీతం నథింగ్. ఒక్క కేసులు వస్తాయి పైసలు. నెలలో అట్లాంటి 3-4 కేసులు చేస్తారు వాళ్ళు. లంచాలు తీసుకొని పనిచేసే కేసులు 3-4 ఉంటాయి. ఇక ప్రభుత్వ జీతంతో పనే లేదు. వాళ్ళకు వచ్చే జీతం అనేది అది క్యాల్కులేట్ చేసిన అవసరమే ఉండదు. ఇక వాళ్ళు బినామీలు, బామార్దులు, తమ్ముళ్ళు, ఇంకా రకరకాల మనుషులు బినామీలు ఉంటారు. వాళ్ళ పేరు మీద ఆస్తులు ఇక్కడ కూడబెట్టుడు, అక్కడ కూడబెట్టుడు. అవతల లంచం ఇచ్చిన ఉత్తగే మీయడు కదా. లంచం ఇచ్చిన ఆయన కూడా ఏదో దొంగ పని చేస్తూ ఉంటాడు. ఈయన దొంగ పని చేస్తాడు, ఆయన దొంగ పని చేస్తాడు. అట్లా లంచం. ఈ లంచాలు ఈ మధ్య బాగా టాప్లోకి వచ్చినాయి. మళ్ళీ ఈ ప్రజాపాలన తర్వాత స్వేచ్ఛ ఇచ్చినామన్నారు కదా. బహుశా ఈ లంచాలు తీసుకునే వాళ్ళంతా మాకు స్వేచ్ఛ వచ్చింది, స్వాతంత్రం వచ్చింది, ఇంకా కాంగ్రెస్ వస్తే పైనుంచి కింది దాకా కరప్షనే. మనకు తెలియదు ఏమున్నది. ఇందిరమ్మ ఇల్లు కావాలంటే లంచం. ప్రభుత్వ అధికారులు తీసుకునేది లంచం కాదు. లోకల్గా ఉండే లీడర్లు తీసుకునేది కూడా లంచమే. లోకల్గా ఉండే కార్యకర్తలు తీసుకునేది కూడా లంచమే. ఇప్పుడు యువికా స్కీమ్ సెలక్షన్లో ఎన్ని లంచాలు జరిగాయో, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు శాంక్షన్ కావాలంటే ఎన్ని లంచాలు చేతులు మారినాయో, కోట్ల రూపాయలు. అసలు ఈ మన రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లు. కానీ ఈ అనాథరైజులు లంచాల రూపంలో తీసుకునేది 10 లక్షల కోట్లు ఉంటుంది సంవత్సరంలో. అసలు తక్కువ, కొసరు ఎక్కువ. ఇట్లా నడుస్తున్నది. ఏసీబీ, అందుకే అడుగుతున్న క్వశ్చన్, ఏసీబీ బాగా పనిచేస్తుంది కాబట్టి ఈంత కేసులు బుక్ అయినాయా, లేకపోతే లంచావతారాలు పెరిగిపోయి దొరికిపోతున్నారా? డేర్గా ఓపెన్గా లంచాలు తీసుకోవడంతో దొరికిపోతున్నారా? ఇది మాత్రం కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే. కాకపోతే లంచాలు మాత్రం తీవ్రంగా పెరిగిపోయినాయి. దీనిలో ఎవరు చర్యలు తీసుకుంటారు? పై స్థాయిలో అదే నడుస్తుంది, కింది స్థాయిలో అదే నడుస్తుంది. ఇంకెవరు పట్టుకునేది? అందరూ దొంగలే. దీనిలో దొరలేవరు? దొరికినోళ్ళు దొరికినోడు దొంగ. ఎనీవే ఏసీబీ బాగా పనిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది. లంచాలను ఇవ్వకుంటే ఇవ్వడము నేరమే, తీసుకోవడం నేరమే చట్టం. కానీ ఏమవుతుంది, పట్టించే వాళ్ళు ఎంతమంది? మనం లంచం అడిగినని ఎప్పుడు పట్టిస్తారు? వాళ్ళకి ఎప్పుడైనా మిస్కినప్పుడు, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినప్పుడు, అవతలోడు పైసలు తీసుకొని పనిచేయనప్పుడు, అవతలోడు పైసలు తీసుకొని బెదిరిస్తున్నప్పుడు, అవతలోడు పైసలు తీసుకొని డబల్ యాక్షన్ చేస్తారు, డబల్ రోల్ పోషిస్తారు. అప్పుడు వీళ్ళు ఏసీబీని సంప్రదిస్తున్నారు. కానీ చాలామంది డబ్బులు ఇచ్చి పనులు చేయించుకుంటున్నారు. అది లంచమే. దొరకనంత మాత్రాన అది లంచం కాకుండా పోదు. ఇట్లా
ఓ రిపోర్ట్ అయితే ఇచ్చింది ప్రభుత్వానికి. దీనిలో ఒక హోల్ ఉంటుంది. ఏంటంటే ఈ లంచాల్లో దొరికిన ప్రభుత్వ ఉద్యోగులను సీఎం క్షమించి ఏసీబీ కేసు నుంచి తప్పిస్తూ ఉంటారు. వీళ్ళ ధైర్యం కూడా అదే. 10 లక్షలు దోచుకొని ఎవరికో కాంగ్రెస్ కార్యకర్తను పట్టుకొని ఓ 3 లక్షలు ఇచ్చేస్తే పని కథం, మళ్ళీ ఉద్యోగం వచ్చేస్తుంది, ఇంకేముండదు. 7 లక్షలు మిగిలినట్టే కదా. అది ధైర్యం ఉండొచ్చు బహుశా. ఇట్లాంటి విషయాల్లో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటే. కానీ ఇంకా మనం గొంగట్లో కూర్చొని ఎంటికేలు ఏరుతున్నట్టుగా కనిపిస్తుంది నేను మాట్లాడుతుంటే. ఎందుకంటే లంచం తీసుకుంది ఎవడు? ప్రభుత్వంలో ఉన్న అధికారులు కింది స్థాయి నుంచి లంచాలు తీసుకోబట్టి, తర్వాత కార్యకర్త నుంచి పైన ఉన్నత స్థాయిలో ఉన్నంత వరకు వాళ్ళు లంచాలు తీసుకోబట్టి. వీళ్ళు తీసుకునేది ప్రభుత్వ ఉద్యోగులు తీసుకునేది 20 లక్షలు 30 లక్షలు, రాజకీయ నాయకులు తీసుకునేది 20 కోట్లు 30 కోట్లు. ఇది వ్యవస్థ ఎట్లా బాగుపడుతుందో మీరు కింద కామెంట్ బాక్స్ ఓపెన్ ఉంది, దానిలో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.